అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జీవితం చేజారిందా నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శరత్ చంద్ర గారు. ఆ పేరుతో వాళ్ళ మధ్య జొరబడకు చెప్పాడు. సర్లేండి అంది. అదే రోజు కూతురికి చెప్పి, ఇందులో అల్లుడిగారు తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. విషయం జాగ్రత్తగా రాబట్టు, కంగాళీ చేసుకోకు సలహా ఇచ్చింది. రేవతి ముఖంలో రంగులు మారాయి. నాన్న ఎప్పుడు చెప్పాడు నీకు? అడిగింది కోపంగా. వారం అయిందిలేవే అంది క్యాజువల్గా. నా కొంప కొల్లేరవుతుంటే మీకు విషయం సాదాసీదాగా ఉందా? అసలే అతగాడు గ్రంథసాంగుడు, పెదవి కదపకుండా కార్యం చేయగల ఘనాపాటి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఎడవాలి? అతగాడు కాపురం పెట్టి ఒక పిల్లనో పిల్లాన్నో కానీ నా చేతిలో పెట్టే వరకు చూస్తూ ఉండమంటారా అంది విసురుగా. నీదంతా చాదస్తమే. నీలా గగ్గోలు పడే పనైతే ఏ ఆడది మొగుళ్లతో కాపురం చేయలేదు అంది కోపంగా అఖిలాండేశ్వరి. నాకు అవసరం లేదు. నేను పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నా మొగుడు కూడా అలాగే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు అంది స్థిరంగా. సర్లే, ఆ పిల్లాన్ని బెదరగొట్టకుండా విషయం రాబట్టు చెప్పి వెళ్ళిపోయింది అఖిలాండేశ్వరి. తల్లి వెళ్ళిన 10 నిమిషాలకి తండ్రికి ఫోన్ చేసి, నాన్న నువ్వు వెంటనే రా అంది. మురళీధర్రావు భయపడుతూనే వచ్చాడు. తండ్రి రావటంతోనే, ఏంటి నాన్న మీరు చేసింది అడిగింది. అర్థమైనప్పటికీ నీళ్లు నములుతూ, ఏమైంది తల్లి అడిగాడు. ఆ నటించడాలు మానేయండి. ఇతగాడి వ్యవహారం మీకెప్పుడు తెలుసు అడిగింది. ఇప్పుడేమైందిరా అడిగాడు. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు, ఆన్సర్ చెప్పండి అంది. 10 days అవుతుంది చెప్పాడు. నా జీవితం బుగ్గి కావడానికి ఆ 10 రోజులు చాలదా అంది. ఇప్పుడేమైందమ్మా మళ్ళీ అడిగాడు. ఆయన గారి మీద కన్నేయండి అంటే ఏం చేశావు అడిగింది. ఆందోళన పడాల్సినంత గందరగోళం ఏముందమ్మా, అమ్మకు చెప్పాను అన్నాడు. అదే నాకు ఎందుకు చెప్పలేదు ముందు నిలదీసింది. నీళ్లు నమిలాడు మురళీధర్రావు. ఇక వెళ్ళండి నాన్న, నా ఇంటి వైపుకు రాకండి అంది కోపంగా. ఓకే ఓకే కూల్ బేబీ అని బయటకు నడిచాడు. తండ్రి వెళ్ళిన వైపు రుసరుసా చూసి, అందరూ నన్ను మోసం చేసేవాళ్లే గునుక్కుంది. ఆ రోజు అరవింద్ సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే పంచాయతీ మొదలుపెట్టింది. అరవింద్ భోజనం మధ్యలో ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ దొంగ వేషాలు వేస్తున్నారు అడిగింది. నేనా అన్నాడు విస్తుపోతూ. మరి నేనా అంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోపంగా అడిగాడు. నువ్వేం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు నిలదీసింది. అరవింద్కి అర్థమైంది. వసుంధర విషయంలోనే తనని ఇంటరాగేట్ చేయాలని రేవతి డిసైడ్ అయిపోయినట్టు అర్థమైంది. నువ్వు గుండెలు బాదుకునేంత నేరాలు ఘోరాలు ఏం జరగలేదు అన్నాడు. అంత నిజాయితీ ఉన్నప్పుడు ఎవరితోనో తెచ్చి హైదరాబాద్లో పెడుతున్న విషయం నాకెందుకు చెప్పలేదు నిలదీసింది. అర్థం చేసుకునే సంస్కారం, సాయం చేసే గుణం నీకు లేదనే చెప్పలేదు అన్నాడు. రంకు నేర్చినమ్మ బొంకు నేరుస్తుందంటే ఇదే. ఒకసారి వంచనకు మనిషి తెగబడ్డ తర్వాత ఇంతకంటే గొప్పగా ఎలా మాట్లాడగలడులే అంది. అమ్మా నాన్న గొడవకు లేచి అఖిలేష్ రూమ్లో నుండి బయటకు వచ్చాడు. నువ్వు వెళ్ళి పడుకోరా, కొడుకుని కసిరింది. వాణ్ణెందుకు కసురుకుంటావు అన్నాడు కోపంగా. మీ లీలలు పసిబిడ్డ వినడం ఎందుకులే అని వెళ్ళమంటున్నాను చెప్పింది. హోల్డ్ యువర్ టంగ్ ఈడియట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోపంగా చేపైకెత్తాడు. అసమర్థుడి ఆఖరి ఆయుధం హింసే. అంతకన్నా ఏం చేయగలరు మీరు? మరింత విరుచుకుపడింది. నీతో మాట్లాడాలంటే ఇరిటేటింగ్గా ఉంది అన్నాడు. నాకు జుగుచ్చగా ఉంది చెప్పింది. ఛీ అని విసురుగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకునేది చాట్ చేయడానికని నాకు తెలియదు అనుకోకు. ఏకవచన పదప్రయోగంలోకి వెళ్ళింది. విసురుగా తలుపు తీసి ఫోన్ విసిరికొట్టాడు. రాక్షసి, చూడు ఇందులో ఒక్క మెసేజ్ అయినా ఉంటే నీ చెప్పు తీసుకుని కొట్టు అన్నాడు. దొంగ మెసేజ్లు పెట్టుకుని ఎవరూ తిరగరు, డిలీట్ చేస్తారు అని తన కొడుకుని తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది రేవతి. ఆ రాత్రంతా నిద్రపట్టక దొర్లాడు అరవింద్. సునాయాసంగా తన రచనల్లోని పాత్రల్ని మలిచే తను వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి బేలగా మారిపోయాడు. దుఃఖం అతడి హృదయంలో సుడులు తిరిగింది. అప్రయత్నంగా కన్నీళ్లు దుమికాయి. ఇక్కడ గదిలో ఏం చేయాలో అర్థం కాని కసితో రేవతి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఉదయం లేచేసరికి పిల్లాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. షాక్ అయ్యాడు అరవింద్. ఉదయాన్నే కొత్తగా పెట్టుకున్న పనిపిల్ల రాధ వచ్చింది. అమ్మగారు ఎటుపోయారయ్యా అడిగింది. వాళ్ళ అమ్మగారిని చూడాలని వెళ్ళిందిలే రాధ చెప్పాడు. 2 రోజులు గడిచాయి. రేవతి తిరిగి రాలేదు. 3వ రోజు తనే వెళ్ళాడు. మామ మురళీధర్రావు, అత్త అఖిలాండేశ్వరి అల్లుణ్ణి సాదరంగానే ఆహ్వానించారు. అల్లుడు, నీ విషయంలో నేను జోక్యం చేసుకోను, మీరిద్దరే మాట్లాడుకోండి అని గదిలో వదిలారు ఇద్దరిని. అమ్మాయి మరీ పెడసరంగా మాట్లాడి విషయం జటిలం చేసుకోకు అఖిలాండేశ్వరి కూతుర్ని హెచ్చరించింది. రేవతి ఆల్వేస్ రైట్. 2 రోజులు నా చేతి వంటలేక గురుడు దిగివచ్చాడు కదమ్మా, నువ్వు చూస్తూ ఉండు, ఇతగాణ్ణి ఎంత సరెండర్ చేసుకుంటానో అంది తల్లితో రేవతి.
ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఇప్పుడు ఏం జరిగిందని పిల్లాన్ని తీసుకుని వచ్చేశావు అన్నాడు. ఇంకా ఏం జరగాలి అంది. చెప్పిందే చెప్పకు అన్నాడు. అది మీకు కూడా వర్తిస్తుంది అంది. ఎవరికైనా చేతనైన సాయం చేయడం నాకు అలవాటు. వసుంధర ఉన్న పరిస్థితి దారుణం. తులసీరావు నా మిత్రుడు కాబట్టి ఆమెకి అక్కడ జాబ్ ఏర్పాటు చేశా. అది ఎప్పటికీ తప్పు కాదు అన్నాడు అరవింద్. కదా, నేను కూడా ఒక ఆడకూతురికి మీరు జాబ్ ఇప్పించడం తప్పని చెప్పడం లేదు. ఇక మీ పని అయిపోయింది. అటువైపు వెళ్ళనని, దాని ముఖం ఇక చూడనని మాట ఇవ్వండి అంది కఠినంగా. అరవింద్ ముఖం మ్లానమైంది. అంతసేపు ఆలోచిస్తున్నారంటే ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ మీ ఇద్దరి మధ్య నడుస్తోంది అంది. ఇటువంటి ప్రేలాపనలే ఆపు అన్నాడు కోపంగా. మరి ఏమీ లేకపోతే మాట ఇవ్వండి అంది. కొద్ది నిమిషాలు రేవతి ముఖంలోకి చూసి, నీకు ఒక మాట ఇస్తున్నా రేవతి, వసుంధరతో నాకు ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. ఎలాంటి రిలేషన్ పెట్టుకోను. నువ్వు ఎవరి మీద ఒట్టేయమన్నా వేస్తాను చెప్పాడు. రేవతి ముఖం వెలిగింది. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. పదండి ఇంటికి వెళ్దాం అంది. మళ్ళీ జంటగా వెళ్తున్న అల్లుడు కూతుర్ని ఆనందంగా చూశారు మురళీధర్రావు, అఖిలాండేశ్వరులు. ఆ తర్వాత పరిణామాలు చకచకా నడిచిపోయాయి. అరవింద్ మానసికంగా కృంగిపోయాడు. అంతకుముందున్న హుషారు కూడా మాయమైపోయింది. రచనల్లోనైనా స్వాంతన పొందాలనుకుంటే మనసు కూడా తిరగబడుతూ వచ్చింది. కలం కూడా కదలటం లేదు. నిజానికి అతడికి తెలియకుండానే వసుంధర అంటే ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగిపోయింది. తనతో మాట్లాడని జీవితం నిరర్ధకమనిపించింది. కనీసం ఆత్మీయంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేని జీవితం ఒక జీవితమా? ఏం బ్రతుకుతనది? సమాజం కోసం, బిడ్డలతో ఉన్న బంధం కోసం రేవతితో బ్రతకడం తప్ప తన జీవితానికో అర్థం లేదనిపించింది. ఆ రోజు టెర్రస్ పైకి వెళ్ళాడు. జీవితం దుఃఖభాజకం అయిన అటువంటి పరిస్థితిలో బ్రతుకు చాలించాలనే అప్రయత్నంగా పెట్టగోడ పైన కాలు పెట్టాడు. అతడి ప్రమేయం లేకుండానే క్రిందికి పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి గుర్తులేదు. అరవింద్ స్పృహలోకి వచ్చాడని తెలిసి ముందుగా అతడి గదిలోకి మురళీధర్రావు వెళ్ళాడు. మావయ్యను చూసి జీవం లేని నవ్వొకటి నవ్వాడు అరవింద్. ఏంటి అల్లుడు ఈ పని అన్నాడు దుఃఖోద్వేగంతో. అరవింద్ సమాధానం ఇవ్వలేదు. అసలు నీ మనసులో ఏముంది అడిగాడు అనునయంగా. నాకు బ్రతకాలనే ఉంది మావయ్య, కానీ బ్రతుకు మీద ఆశ లేదు. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అరవింద్? ఇద్దరు బిడ్డల తండ్రివి అన్నాడు మురళీధర్రావు అనునయంగా. పిల్లలిద్దరూ కూడా నా కంట్రోల్లో లేరు మావయ్య. నాతో కూడా వాళ్ళని ఆమె సరిగా కలవనివ్వదు. కాసేపు అఖిలేష్ నాతో ఉంటే చాలు. వెళ్ళరా, వెళ్ళు, చదువుకో అంటుంది. షర్మి దగ్గరకు వెళ్తుంటే తరచూ అక్కడికి వెళ్ళి పిల్లని డిస్టర్బ్ చేస్తారెందుకు అంటుంది. ఆమెకేదో మానసిక సమస్య ఉంది మావయ్య. ఆమెని సైక్రాటిస్ట్కి చూపించి నాకు ఆమె నుండి విముక్తి కల్పించండి అన్నాడు. అల్లుడు అంటూ ఆందోళనగా చూశాడు. నీ మీద ఓవర్ పొసెసివ్నెస్ ఉండటం వల్లే తను అలా ప్రవర్తిస్తుందనుకుంటున్నాను అన్నాడు మురళీధర్రావు. అదొక్కటే కారణం కాదు మావయ్య. మీరు తనకి చేయాల్సిన దానికన్నా ఎక్కువ గారాబం చేశారు. అందుకే అలా పెంకిగా మారింది అన్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అల్లుడు అడిగాడు. తనతో జీవించలేననిపిస్తోంది మావయ్య. ఈ బంధం ఇలాగే సాగితే నా బిడ్డలకు శాశ్వతంగా దూరం అవుతానేమోనన్న బెంగ పెరిగిపోతోంది మావయ్య అన్నాడు. అల్లుడు అన్నాడు ఆందోళనగా. మురళీధర్రావు సందిగ్ధంలో పడ్డాడు. ఒకవైపు కూతురి జీవితం, మరోవైపు బిడ్డలాంటి అల్లుడి బాధ. పిల్లలు బయట ఉన్నారల్లుడు. అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి, నీకు ధైర్యం చెప్పడానికే ముందుగా నేను లోపలికి వచ్చాను చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అందరినీ లోపలికి పిలిచాడు. పిల్లలిద్దరూ డాడీ అని కావలించుకున్నారు. రేవతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇలా చేస్తే సమస్యలు తీరుతాయా అంది. ఏమో రేవతి అని ముఖం పక్కకి తిప్పుకున్నాడు. సర్లే, మళ్ళీ మాట్లాడదాంలేమ్మా. అల్లుడు గారు బతికారు, అదే 10,000 అన్నాడు కూతుర్ని అనునయిస్తూ. నువ్వింత పెద్ద రైటర్వి, ఇటువంటి పనులేంటి బాబు అంది అఖిలాండేశ్వరి. రచయిత కూడా సమాజంలో భాగం అత్తయ్య. వాళ్ళేమీ అతిథులు కాదు. డిప్రెషన్లో అలా బిహేవ్ చేశాను. ఐఆమ్ వెరీ సారీ అన్నాడు. బావమరిది శ్రీకాంత్ని దగ్గరికి పిలిచాడు అరవింద్. శ్రీ, బావున్నావా అడిగాడు. బావున్నాను బావా అన్నాడు శ్రీకాంత్ వాతావరణాన్ని తేలిక చేస్తూ. సరే, అల్లుడు గారికి రెస్ట్ ఇవ్వండి, పదండ్రా అన్నాడు మురళీధర్రావు. అరవింద్కి తండ్రి లేడు. అమ్మ అనారోగ్యంతో గ్రామంలోనే ఉంది. ఆమె బాధపడుతుందని మురళీధర్రావు సమాచారం పంపలేదు. అందరూ బయటికి వచ్చాక, అఖిల, నువ్వు అమ్మాయిని పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు చెప్పాడు. నేను ఉంటానులే నాన్న, మీరు వెళ్ళండి అంది. వద్దు, నా మాట వినమ్మా. అల్లుడు గారిని ముందు మామూలు మనిషిని చేసుకోవాలి అన్నాడు. సర్లే, వెళ్తాం, ఆయన గారు జాగ్రత్త అంది. అంత ప్రేమ ఉండేదానివి రాచి రంపాన పెట్టడం ఎందుకే అంది అఖిలాండేశ్వరి నవ్వుతూ. ప్రేమ ఉంటేనే అలా చేస్తారు. ఏం, నువ్వు నాన్నని హింస పెట్టలేదా అంది రిటార్డ్ ఇస్తూ రేవతి.
నాది మిలిటరీ గుండె, మీ ఆయనది రైటర్ గుండె అన్నాడు మురళీధర్రావు. అందరూ వెళ్ళాక తులసీరావుకి కాల్ చేశాడు. నీవి 32 మిస్డ్ కాల్స్ ఉన్నాయ్యా, ఒకటే మీరు చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ. వసుంధర కంగారు పడుతుంది అంకుల్, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చెప్పాడు మురళీధర్రావు. స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు అంతకుముందు. తులసి, నువ్వు మా అల్లుడికి ప్రాణ స్నేహితుడివి, అంటే వాడి శ్రేయోభిలాషివే కదా అన్నాడు. ఏమైంది అంకుల్ అడిగాడు. నువ్వొక్కడివే రావు, నీతో పాటు ఆ అమ్మాయి వసుంధర వస్తుంది. ఆ పిల్లపై నా కూతురికి సదభిప్రాయం లేదు. ఇద్దరూ హాస్పిటల్లో ఎదురైతే గొడవ జరగవచ్చు. అరవింద్ కోలుకోగానే వీళ్ళిద్దరిని ఇంటికి పంపిస్తా రండి చెప్పాడు. అలాగే అంకుల్ చెప్పాడు తులసీరావు. మురళీధర్రావు చెప్పినట్టుగానే వసుంధరని కన్విన్స్ చేసి ఆపాడు. వసుంధర కూడా విధిలేని స్థితిలో సరేనంది. అరగంట తర్వాత వసుంధరని తీసుకుని తులసీరావు వచ్చాడు. అరవింద్ని హాస్పిటల్ బెడ్ మీద చూసి వసుంధర కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి సార్ ఇది, మీరేంటి ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి? మాలాంటి వాళ్ళందరికీ బ్రతుకు మీద ఆసరా గెలిచి మీరు తనువు చాలించాలనుకుంటారా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్ అంది పేలవమైన నవ్వు నవ్వి. అదేదో డిప్రెషన్లో అలా జరిగిపోయిందిలే వసు, డోంట్ వర్రీ చెప్పాడు. డోంట్ బీ ఫూలిష్ అరవింద్, ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు వచ్చాయి నీకు? అప్పటికి వసుంధర చాలాసార్లు చెప్పింది, అరవింద్ సార్ చాలా డిప్రెషన్లో ఉన్నారు, మాట్లాడమని. నేను అరుంధతి సంక్షోభంలో ఆఫీస్ వ్యవహారాలలో తలమునకలై కాన్సంట్రేషన్ చేయలేకపోయాను చెప్పాడు. మురళీధర్రావు దగ్గి ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్టు బయటకు నడిచాడు. వసుంధరకి ఏకాంతంగా అరవింద్తో మాట్లాడాలని ఉంది. ఆ విషయం తులసీరావుకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ తులసీరావు అది గ్రహించి, వసుంధర మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని తను కూడా బయటకు వచ్చాడు. తులసీరావుని చూసి రా తులసి అన్నాడు. మురళీధర్రావు దగ్గరకు వచ్చి, సార్, అరవింద్ పసిపిల్లవాడు లాంటివాడు, చిన్నప్పటి నుంచి వాడు నాకు బాగా తెలుసు. మా అందరికంటే వాడు బ్రిలియంట్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బ్యాంకు పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యాడు, లేకపోతే ఏ ఐఏఎస్ఓ చేయాల్సిన వాడు అన్నాడు బాధాతప్త హృదయంతో. ఆ పసితనమే అందరికీ నచ్చుతుందయ్యా, కానీ మా అమ్మాయిది కూడా పసితనమే, అందుకే ఏం చేస్తుందో తెలియడం లేదు అన్నాడు విషాదంగా నవ్వుతూ. గదిలో మిగిలిన ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. సార్, మీరిలా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి నేను కూడా ఒక కారణమే కదా సార్ అంది దుఃఖోద్వేగంతో. అలా ఎందుకు అనుకుంటావు వసు? నువ్వు రాకపోతే మరొకరు అవుతారు. ఆ కారణంగా నేరారోపణ చేయడానికి అడ్డేముంది? నా విషయం సరే, జాబ్ ఎలా ఉంది అడిగాడు మళ్ళీ. బాగానే ఉంది సార్ చెప్పింది. అరుంధతి గారు ఎలా ఉన్నారు అడిగాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత సెన్సిటివ్గా ఉంది సార్. పాపం తులసి సార్ నలిగిపోతున్నారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఆయన కూడా తల్లడిల్లిపోతున్నారు అంది. సూక్ష్మంగా, నువ్వు నా గురించి వాడి మీద ఒత్తిడి చేసి ఉంటావు అన్నాడు. సిగ్గుపడింది. మీరు గ్రేట్ ఇంటెలిజెంట్ రైటర్ సార్, ఇట్టే పసిగట్టగలరు అంది నవ్వుతూ. దానికి పెద్ద మేధస్సు అవసరం లేదు వసు, నీ సెన్సిటివిటీ నాకు తెలుసు అన్నాడు. వసుంధర కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నా మానాన నన్ను వెళ్ళనీయండి సార్ అంది. అరవింద్ చిరుకోపంగా, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ వసు, పిచ్చా చాదస్తమా నీది? నీ మీద ఇప్పుడు పిల్లలే కాదు, అరుంధతి, తులసి కూడా ఆధారపడి ఉన్నారు అన్నాడు మందలింపుగా. నేను మిమ్మల్ని ఇలా చూడలేను సార్ అంది అరవింద్ కాళ్ళపైన తన తల మోపి. ప్లీజ్ డోంట్ ఎమోషనల్ వసుంధర, లే అన్నాడు. మీరు నన్ను కలవకపోయినా పర్వాలేదు సార్, మీరు క్షేమంగా ఉన్నారన్న సమాచారం చాలు నాకు. ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తా, నాకొక మాట ఇవ్వండి సార్ అంది వసుంధర కన్నీటి పర్యంతమై. అరవింద్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. చెప్పు వసు అన్నాడు. ఎప్పుడూ మీరిలా ఆత్మహత్య ప్రయత్నం చేయకండి, నాకు మాట ఇవ్వండి అంది. అరవింద్ 2 నిమిషాలు తేరిపారా చూసి, నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వు అన్నాడు. నాకు చెప్పకుండా వెళ్ళకూడదు అన్నాడు. వసుంధర కదిలిపోతూ, మీరు శిఖర సమానులు సార్, నాలాంటి స్త్రీల వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని గమనిస్తే మగాళ్ళు చాలామంది కంఫర్టబిలిటీగా తప్పుకుంటారు. మీరు మాత్రం ఒక మణిస్తంభంలా మిగిలిపోయారు అంది కృతజ్ఞత నిండిన స్వరంతో. వసుంధర, నా జీవితం వల్ల పెద్దగా ఎవరికీ ఉపయోగం లేదు. ఒకవేళ నేను పోతే నా భార్యకు నా జాబ్ వస్తుంది, నా పిల్లల్ని అది చదివించుకోగలదు, నా అత్తమామలకు కూడా లోటు లేదు, వాళ్ళు కూడా అండగా ఉంటారు. నీకేమైనా అయితే నీ బిడ్డలకు దిక్కెవరు? పైగా 2 ఆడపిల్లలు నీకు అన్నాడు. వసుంధరలో దుఃఖం మరింత పెరిగింది. ఎంత గొప్పగా ఆలోచిస్తారు సార్ మీరు అంది కోపంగా. నేను చెప్పేవన్నీ వాస్తవాలే వసుంధర అన్నాడు. మీరు ఈ భూమి మీద ఉంటేనే కదా సార్ తులసి సార్ లాంటి వారి అండ నాకు దొరికేది అంది వసుంధర. తులసికి నీ మీద చాలా గొప్ప ఒపీనియన్ ఉంది వసుంధర, అతడు నిన్ను ఎప్పుడూ వదులుకోడు, నువ్వు తనకొక ఎసెట్ అన్నాడు మనస్ఫూర్తిగా అరవింద్.
వీరు మాటల్లో ఉండగానే మురళీధర్రావు, తులసీరావు లోపలికి వచ్చారు. ఏమంటున్నాడు వసుంధర మావాడు అన్నాడు తులసీరావు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేయవద్దని వాగ్దానం చేయించుకుంది అన్నాడు నవ్వుతూ. నిన్ను వసుంధర మాత్రమే కన్విన్స్ చేయగలదని బయటికి వెళ్ళాను మీకు ప్రైవసీ ఇచ్చి అన్నాడు తులసీరావు నవ్వుతూ. అంతేనా? ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. నాకు చెప్పకుండా నీ కంపెనీ నుండి వెళ్ళకూడదని నేను తన దగ్గర మాట తీసుకున్నా చెప్పాడు నవ్వుతూ. ఓ, ఇద్దరూ గ్రేట్ నవ్వాడు తులసీరావు. ఆ నవ్వుతో మురళీధర్రావు కూడా శృతి కలిపాడు. మా అమ్మాయి అదో పిచ్చి మాలోకం తల్లి, నీ మీద మరెవరికీ కంప్లైంట్స్ లేవు. నువ్వు మామూలుగా అరవింద్తో మాట్లాడవచ్చు. నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే. నీ గురించి అల్లుడు గారు చెప్పినప్పుడు నా బిడ్డకు అన్యాయం జరిగినట్టుగానే ఫీల్ అయ్యాను. నీకు భగవంతుడు మేలు చేస్తాడమ్మా, వర్రీ కాకు. మేమందరం నీకు అండగా ఉన్నాం అన్నాడు. వసుంధర చప్పున మురళీధర్రావు కాళ్లకు నమస్కరించి, మీరు చూపే ఆదరణ, ప్రేమకు నేను సర్వదా కృతజ్ఞురాలిని సార్ అంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మురళీధర్రావు మనస్ఫూర్తిగా బ్లెస్ చేశాడు. ఆ అమ్మాయి సంస్కారం అతన్ని సంతోషపరిచింది. అదే రోజు రాత్రి భార్య ద్వారా కూతురికి చెప్పించాడు మురళీధర్రావు. ఏం, నేను ముఖం మొత్తానా? దాన్ని తెచ్చుకుని అతగాడు ఇంట్లో పెట్టుకుంటాడా అంది పెడసరంగా. ఫూలిష్గా మాట్లాడుకు రేవతి. మీ నాన్న ఇప్పటి వరకు నువ్వు ఏం చెబితే దానికి ఊకొడుతూ వచ్చాడు. మేం మంచిగా చెప్పేవేమీ నీకు తలకెక్కడం లేదు. ఆ అమ్మాయి విషయం చెప్పింది జాగ్రత్తగా డీల్ చేసుకుంటావనే, కానీ రచ్చ చేసుకుని ఆ పిల్లాడి ఆత్మహత్య దాకా విషయం తెచ్చావు. వయసు అయిపోతున్న వాళ్ళం ఎంతకాలం నీకు అండగా ఉండగలం అంది కన్విన్స్ చేసే ధోరణిలో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేయమంటావా? వాళ్ళొక బిడ్డని కనిస్తే ఉయ్యాల్లో వేసి ఊపుకుంటూ కాలం గడుపుకోమంటావా అంది రేవతి వ్యంగ్యంగా. ఏం మాట్లాడుతున్నావే? అది నోరా తాటిమట్ట? ఆ లాంగ్వేజీ ఏంటి అంది కోపంగా. ఇంకెలా మాట్లాడాలి? పగపట్టినట్టు అందరూ కలిసి నా కాపురం కూలుస్తుంటే అంది రేవతి డెస్పరేట్గా. నోరు ముయివే. ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళి జైల్లో కూర్చుంటావు అక్కుపక్షి అంది కోపంగా అఖిలాండేశ్వరి. అవాక్కైంది రేవతి. అవును, ఆ పిల్లాడి పాటికి ఆ పిల్లాడు చచ్చి నీ పాటికి నువ్వు జైల్లో కూర్చుంటే నీ ఇద్దరు పిల్లల్ని మేం చూడాలా? అంత శక్తి, ఓపిక మాకు లేవు తల్లి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అహంభావాలు తగ్గించుకోండి అంది అఖిలాండేశ్వరి. రేవతి విసివిస గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. నాకు సవితిని తెచ్చే కుట్ర నా తల్లిదండ్రులే చేస్తున్నారు, ఇక నేను చేసేదేముంది అంది గుండెలు బాదుకుంటూ. ప్రక్క గదిలోంచి తల్లి కూతుల సంభాషణ వింటున్న మురళీధర్రావు బయటికి వచ్చి, మనం చెప్పాల్సింది మనం చెప్పాం, ఇక దాని జీవితం దానిదే అన్నాడు. వసుంధర కోసం తీవ్రంగా గాలిస్తున్న నారాయణ ఒక నిర్ణయానికి వచ్చాడు. వసుంధర ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఆమె బయటకు వస్తుందన్న కృతనిశ్చయంతో వసుంధర పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. ఆ రోజు ఉదయాన్నే పిల్లల్లో పెద్ద పిల్లైన హర్షశ్రీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, బాబాయ్ కిడ్నాప్ చేశాడమ్మా. షాక్ అయింది వసుంధర. హర్షశ్రీ నుండి నారాయణ ఫోన్ తీసుకుని వికృతంగా నవ్వాడు. వసు, కామ్గా నాకు లొంగిపో. నువ్వు మన ఇద్దరు పిల్లలు సుఖంగా బ్రతుకుదాం. కాదని నువ్వు మొండికేస్తే వీళ్ళిద్దరినీ చంపి పోలీసులకు లొంగిపోతా చెప్పాడు. ప్లీజ్ బావా, నా పిల్లల్ని ఏమీ చేయకు వేడుకుంది. వీళ్ళని ఏమీ చేయాలని నాకు లేదు, కానీ దగ్గరగా వచ్చి దూరమైన నీ అందాలు గుర్తొచ్చి నిద్రపట్టకు చస్తున్నా అన్నాడు. నాకు కొంచెం సమయం ఇవ్వు బావా అంది. కొంచెం కాకపోతే కావలసినంత తీసుకో, కానీ తీసుకునే టైం పోలీసుల చుట్టూ తిరగడానికి ఉపయోగించుకోకు అన్నాడు. లేదు లేదు అంది ఆందోళనగా. మరో నిమిషం విషయం తులసీరావుకి చెప్పటం, అతడు అరవింద్కి చెప్పడం జరిగింది. హాస్పిటల్ నుండి ఏకాఏకి వసుంధర నివాసం ఉండే ఫ్లాట్కి వెళ్ళాడు. అప్పటికే అక్కడికి తులసీరావు చేరుకున్నాడు. అరవింద్ని చూసి బోరున ఏడ్చేసింది వసుంధర. ప్లీజ్ వసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు అరవింద్. అతడి ముఖం చాలా నీరసంగా ఉంది. డాక్టర్లు కదలొద్దు అన్నా వినకుండా కట్లు విప్పకుండానే వచ్చేశాడు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పిల్లలకి ఏదైనా నష్టం చేసే ప్రమాదం ఉంది చెప్పాడు. నిజమే అన్నాడు అరవింద్. వాడి దగ్గర నుంచి పిల్లల్ని కాపాడాలంటే వసుంధర స్ట్రాటజీ నడపక తప్పదు అన్నాడు తులసీరావు. ఎస్, యు ఆర్ రైట్. వసుంధర వ్యూహాత్మకంగా వ్యవహరించక తప్పదు అన్నాడు అరవింద్. ఎందుకైనా మంచిది, మీ మావయ్య మిలిటరీ వాడు కదా, ఒకసారి ఆయన సలహా కూడా తీసుకుందాం చెప్పాడు. ఓకే అని మురళీధర్రావుకి ఫోన్ చేశాడు. చెప్పు అల్లుడు అన్నాడు. వసుంధర పిల్లల కిడ్నాప్ వ్యవహారం చెప్పాడు. ఇప్పుడు ఎక్కడున్నావు బాబు అడిగాడు. వసుంధర ఇంట్లో చెప్పాడు అరవింద్. ఉలికి పడ్డాడు ఆయన. కాలు కదపరాదని డాక్టర్లు చెప్పారు కదా అన్నాడు మందలింపుగా. ఉండలేకపోయాను మావయ్య విషయం తెలిసాక అన్నాడు అరవింద్.
ఓకే నేను వస్తున్నా అని అరవింద్ చెప్పిన గుర్తుల ఆధారంగా వసుంధర ఇల్లు చేరాడు. విషయం విన్న తర్వాత తల పంకించాడు మురళీధర్రావు. వసుంధర జీవితం ఎంత సంక్లిష్టంగా ఉందో అప్పుడు అర్థమైంది అతడికి. ఏ పరిస్థితుల్లో వసుంధరకి తన అల్లుడు సాయం చేశాడో అర్థమయ్యాక అతడి మనసు ఆర్ద్రమైంది. గతంలో తాను పనిచేసిన ఆఫీసులో లైంగిక వేధింపులు, ఇప్పుడు నేరుగా తన బావ వరుసయ్యే వ్యక్తి లొంగుబాటు చేసుకోవాలన్న దుగ్ధ. వీటన్నింటి మధ్య వసుంధర ఎంత నలిగిపోయిందో అర్థమైంది ఆయనకి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా చెప్పాడు. ఏం చేద్దాం మావయ్య అడిగాడు అరవింద్. నువ్వు కాస్త కోఆపరేట్ చేయాలమ్మా చెప్పాడు మురళీధర్రావు. నేనా అడిగింది ఆందోళనగా. ఎస్ నువ్వే అన్నాడు. తను ఏం చేయాలి మావయ్య అడిగాడు అరవింద్ కాసేపు ఆలోచించి. నువ్వు అతన్ని అంగీకరించాలమ్మాయి చెప్పాడు మురళీధర్రావు. అరవింద్లో కోపం బుసలు కొట్టింది. ఏదో విధంగా వసుంధరని తన నుండి దూరం చేసి ఆమె బావకు అప్పగించటం తన మావయ్య కుట్ర అని భావించాడు అరవింద్. మీరిలా మాట్లాడతారు అనుకోలేదు మావయ్య అన్నాడు కోపంగా. నిజమే అంకుల్, పెద్దవాళ్ళు మీరు ఇలాంటి సలహా ఇవ్వటం దారుణం చెప్పాడు తులసీరావు. వసుంధర నిర్ఘాంతపోయి చూస్తూ నిల్చుంది. మురళీధర్రావు వాతావరణం కూల్ చేస్తూ, మీరిలా షాక్ అయి డైలాగులు వదిలితే నేను చేసేదేమీ ఉండదు. ముందు కూలై నీ చెప్పేది వినండి డూడ్స్ అన్నాడు. చెప్పండి అన్నారిద్దరూ. వసుంధరని కూల్గా ఆ నారాయణ గారిని ట్రాప్ చేయమనండి. కాకుంటే డైలాగ్ వర్షన్ చెప్పాల్సింది నేను కాదు, ఆ బాధ్యత అల్లుడు నీదే అన్నాడు నవ్వుతూ. అరవింద్ తులసీరావులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, డన్, మీ స్ట్రాటజీ బాగుంది మావయ్య అన్నాడు అరవింద్. ఓకే అరవింద్, డైలాగ్ వర్షన్ రెడీ చేసి వసుంధరకివ్వు చెప్పాడు. వసుంధర నిరామయంగా చూసింది. ప్లీజ్ వసు, అలా బ్లాంక్ ఫేస్ పెట్టకు, పేపరు పెన్ను పట్రా, స్క్రిప్ట్ రాసిస్తా చెప్పాడు హుషారుగా. యథాలాపంగా వెళ్ళి పెన్ను పేపరు తెచ్చి ఇచ్చింది వసుంధర. గంటసేపు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసి ఫోన్ చేసింది వసుంధర. స్పీకర్ ఆన్ చేసింది. బావా ఏంటి మీరు చేసింది అంది కటువుగా. తప్పలేదు వసు డార్లింగ్, నీ మీద కన్ను నువ్వు పైటలు వేయనప్పటి నుంచే ఉంది. నువ్వు సడన్గా ఆ లైన్ మ్యాన్ కిష్టిగాన్ని చేసుకుని తగలడ్డావు. నీ పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకుందే బోనస్గా నువ్వు దొరుకుతావని అన్నాడు. దానికి క్యాచింగ్ డైలాగ్ ఏం చెప్పాలో అర్థం కాక అరవింద్ వైపు చూసింది. అరవింద్ చకచకా డైలాగ్ రాసిచ్చాడు. నిజానికి ఆయనకన్నా నువ్వే బాగుంటావు, కానీ సిగ్గుతోనో బిడియంతోనో నువ్వెప్పుడూ నాకు ప్రపోజ్ చేయలేదు. ఇప్పుడు ఇలా సతాయిస్తున్నావు అంది. నారాయణ ముఖంలో రంగులు మారాయి. నిజంగా నువ్వే మాట్లాడుతున్నావా అన్నాడు అనుమానంగా. కాదు దెయ్యాన్ని అంది అరవింద్ రాసిస్తే. కామెడీ ఆపు వసు. అయితే ఆ కిషోడు చచ్చాక నా కౌగిట్లోకి ఎందుకు రాలేదు అడిగాడు. ఇబ్బందిగా ముఖం పెట్టింది వసుంధర. ఫీల్ కాక అమ్మాయి అన్నట్టు చూశాడు మురళీధర్రావు. అక్కకి నేను ద్రోహం చేయలేక అంది. అంటే అక్క అడ్డుగా లేకపోతే నీకు ఓకేనా అన్నాడు ఆశగా. మళ్ళీ అరవింద్ ముఖంలోకి చూసింది. అక్కకి నా వల్ల ఏ అన్యాయం జరగకూడదు, అది నన్ను తీవ్రంగా బాధిస్తుంది చెప్పింది. కర్ర విరక్కుండా పాము చావకుండా నువ్వు సమాధానం చెబితే ఎలా? అదంటే నాకు ముఖం మొత్తింది, నీ గురించి ఆలోచించి పిచ్చి పడుతోంది అన్నాడు. నారాయణ ముఖం గుర్తొచ్చి వసుంధరకి డోకు వచ్చినంత పనైంది. ఆ ఎక్స్ప్రెషన్ పెట్టింది. తులసీరావు నమస్కారం చేస్తూ ప్లీజ్ డైలాగ్ కంటిన్యూ చేయి అన్నట్టు చూశాడు. ఈలోపు అరవింద్ రెడీమేడ్ ఆన్సర్ రాసిచ్చాడు. నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతే దక్కుతుంది బావా అంది. నేనలా రాజీ పడలేను వసు, నిన్ను పొందకుండా బ్రతకడం కంటే నీకోసం జైలుకు పోవటం సుఖం అన్నాడు కఠినంగా. ఏంటా మాటలు అంది అప్రయత్నంగా. సొంతంగా డైలాగ్ అన్నందుకు అభినందించాడు అరవింద్ వి సింబల్ చూపిస్తూ. అరవింద్ చేతిలో నుండి పెన్ను పేపరు తీసుకుని ఇక నా డబ్బింగ్ నేను చెప్పుకుంటా అంది వసుంధర. ఇంతకంటే మరో రకంగా నేను మాట్లాడలేను వసు. నీ మొగుడు కృష్ణమూర్తిని చాలా కాలం భరించి సమయం చూసి లేపా. మెయిన్ ఆపి స్తంభం ఎక్కినప్పుడు దొంగ ఫీజు వేసి సడన్గా కరెంటు వచ్చేలా చేసి విద్యుత్ తీగల మీదే వాణ్ణి లేపా. అయినా నువ్వు దక్కలేదు. ఇది నా లాస్ట్ ట్రయల్. నువ్వు దక్కకపోతే నీ ఇద్దరు పిల్లల్ని లేపేసి జైలుకు పోతా అన్నాడు. నెత్తురు ఉడికింది వసుంధరకి. ఏంటి బావా ఆ ఉన్మాదపు మాటలు? ఏదైనా మాట్లాడితే ఒక లాజిక్ రీజనింగ్ ఉండాలి. బిడ్డల్ని కోల్పోయాక నేనెందుకు బ్రతుకుతాను? ఎవరి కోసం బ్రతుకుతాను? అంతేకాదు, నువ్వు తాళి కట్టిన మా అక్క బ్రతుకు ఏం కావాలి? పైగా ఇద్దరు పిల్లలున్నారు నీకు, వాళ్ళ బ్రతికేంటి? పైగా అక్క అమాయకురాలు, ఎలా బ్రతుకుతుంది అంది అనునయంగా. మరి చెప్పు రాజీ ఫార్ములా చెప్పు ఆవేశంగా ఊగిపోయాడు. ఆయన పోయి 10 ఏళ్ళవుతోంది. నేను ఉప్పు కారం తింటూ
నేను ఉప్పు కారం తింటూ బ్రతుకుతున్నదాన్నే, నాకు కోరికలుంటాయి, నా దేహానికి కూడా ఆశలుంటాయి అంది అరవింద్ని ఒక కంట చూస్తూ వసుంధర. అరవింద్ దిమ్మెరపోయాడు. ఇంత స్పాంటేనియస్గా వసుంధర మాట్లాడగలుగుతుంది అనుకోలేదు. కానీ ఏదో సంకేతం ఆమె మాటల్లో కనిపిస్తున్నట్టు అనిపించింది. మురళీధర్రావు అల్లుడి చెవిలో, నీ అభిమాని నీ నవల్స్లో డైలాగ్స్ బాగానే వల్లెవేస్తోంది అన్నాడు గుసగుసగా. తాను ఏ నవల్లోనూ ఇటువంటి డైలాగ్స్ వాడిన గుర్తులేదు. అయితే ఇప్పుడేమంటావ్ అన్నాడు ఆశగా. ఎవరో ఒకరికి లొంగి ఉండకపోతే ఆడదాని జీవితానికి సార్థకం లేదనిపిస్తుంది. ఎవరికో లొంగి బ్రతకటం కంటే నా మీద ఆశతో బ్రతికే నీకు లొంగి బ్రతకటమే కరెక్ట్ అనిపిస్తోంది. అయినా మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుంటామా? నీ బంధానికి నాకు అభ్యంతరం లేదు. కానీ అది రహస్యంగా సాగాలి. అక్కకి ఎప్పటికీ తెలియకూడదు అంది. నువ్వు ఒప్పుకుంటే చాలు, అదే 10,000 అన్నాడు. నా పిల్లల చదువు బాధ్యతే కాదు, వాళ్ళ పెళ్లి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి అంది. నారాయణ ఆనందం కట్టలు తెంచుకుంది. సూపర్, సగం ఆస్తి నీ పిల్లల మీద ముందే రాసిస్తా అన్నాడు. వసుంధర తన కౌగిట్లో నలిగే దృశ్యాన్ని ఊహించుకుంటూ, ఎక్కడున్నావు నువ్వు అడిగాడు ఆబగా. హైదరాబాదులో ఒక దేవుడి సన్నిధిలో అంది అరవింద్ని చూస్తూ. అరవింద్ కాస్త సిగ్గుపడ్డాడు. అర్థం కాలేదు వసు అన్నాడు జుగుచ్చగా ముఖం పెట్టి. బిర్లా టెంపుల్ దగ్గరగా ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నా చెప్పింది. ఇంకా డోర్ నెంబర్ వగైరా అడిగాడు. మెసేజ్ పెడతా వచ్చేయండి. పిల్లల్ని హాస్టల్లో దిగబెట్టిరండి. వాళ్ళు మన మధ్య ఎందుకు? పైగా వాళ్ళ నాన్నకు అన్యాయం చేస్తున్నానని ఫీల్ అవుతారు చెప్పింది. నువ్వు కేక వసుంధర, నువ్వంటే నాకు చాలా క్రేజ్. రేపు ఉదయానికల్లా నీ దగ్గర ఉంటా చెప్పాడు. వెల్కమ్ బావా, ఒకసారి పిల్లలతో మాట్లాడించు అంది. 1 నిమిషం అని పక్క గదిలోకి వెళ్ళాడు. వసుంధర పిల్లలు ఎదురుగా నిల్చోగానే వాళ్ళు భయపడ్డారు. మమ్మల్ని ఎందుకు తెచ్చావు బాబాయ్ అన్నారు ఏడుస్తూ. మీరు ఏడవకండిరా, ఈరోజు మిమ్మల్ని హాస్టల్లో దిగబడతా చెప్పాడు. నిజంగానా అడిగింది హర్షప్రియ. నారాయణతో ఫోన్లో మాట్లాడి పెట్టేశాక వసుంధర సడన్గా ఏడుస్తూ కుప్పగూలిపోయింది. ఏమైందమ్మా, ఏమైందిరా అడిగాడు మురళీధర్రావు అనునయంగా. వసుంధర, వాట్ హ్యాపెండ్ అన్నాడు తులసీరావు కూడా ఆందోళనగా. అరవింద్ కాళ్ళ దగ్గర కూలబడి, వాడు నా భర్తను నిలువునా పొట్టన పెట్టుకున్న నీచుడు సార్, ప్లీజ్ వాడిని చట్టానికి పట్టివ్వండి అంది. అందులో భాగంగానే వాడి మాటలు నీ సెల్ ఫోన్లో రికార్డు ఆన్ చేసి కాల్ చేయించాను వసుంధర అన్నాడు అరవింద్. అవును తల్లి, వాడి ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వాణ్ణి వలపన్నే ఏర్పాటు చేస్తాం చెప్పాడు మురళీధర్రావు. డోంట్ వర్రీ వసుంధర, సిటీ కమిషనర్ నాకు అరవింద్కి బాగా తెలుసు. ఇప్పుడే రికార్డ్ చేసిన వాడి మాటల్ని కమిషనర్కి చేరుస్తాం చెప్పాడు తులసీరావు. కమిషనర్కి కంప్లైంట్ చేశారు. అనుకున్నట్టుగానే నారాయణని సిటీ పోలీసులు అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వలపన్ని పట్టారు. వసుంధర ట్రాప్లో చిక్కిపోయానని విలవిలలాడిపోయాడు నారాయణ. పోలీసులకు ఎదురు తిరిగాడు. పులుసు కారేలా కొట్టారు అతడిని. అతడి వాయిస్ రికార్డ్ని వినిపించి హత్యానేరం అంగీకరించేలా చేసి రికార్డ్ చేసి జైలుకు తరలించారు. నీళ్లు నిండిన కళ్ళతో అరవింద్ తులసీరావుకి నమస్కారాలు చేసింది. మురళీధర్రావు కాళ్ళకి నమస్కారాలు చేసింది. పెద్ద మనసుతో చాలా గొప్ప సాయం చేశారు అంకుల్ అంది. దేనిది దానికే అమ్మాయి, మా అమ్మాయి విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నా నా అల్లుడు అరవింద్ నీ గురించి చెప్పి నా కళ్ళు తెరిపించాడు. ఇంకా అంధత్వంతో కొట్టుమిట్టాడుతోంది నా కూతురు రేవతియే. అది కళ్ళు తెరిచేదెప్పుడో అర్థం కావట్లేదు అన్నాడు బాధగా. నేను వచ్చి తనని కలవనా అంకుల్? నాకు అరవింద్ సార్ మధ్య ఏ రిలేషన్స్ లేవని చెప్పనా అంది. అది అలా వినే రకం కాదమ్మా, దానికి కూడా ఏదో ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు నవ్వుతూ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.